పార్టీలో బాగా పనిచేసి పార్టీ కోసంతో పాటు మీకోసం కూడా పనిచేసి, పార్టీ కోసం పనిచేయడం అంటే పార్టీ అనేది ఒక కుటుంబం లాంటిది. దానిలో మీరు పనిచేస్తే మీకు ఆ గౌరవం ఉంటుంది, మర్యాద ఉంటుంది. మీకు అయినా పనులైనా కూడా పనిచేయడానికి, ఇక్కడ ఉన్న నాయకులు పనిచేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని గమనించి మీరందరూ కూడా మంచి ఆలోచనలు చేసి మరి మన పనులు కాబట్టి మన వ్యక్తిని మన నాయకుడిని గెలిపించుకోవాలి. కాబట్టి మనం కూడా పని చేయాలి. కాబట్టి ఉద్దేశం కొద్ది యొక్క సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా మరి చాలామందికి ఇప్పటికి కొన్ని పదవులు ఇచ్చినాం, చాలామంది ఇంకా చేర్చుకోవడం జరుగుతుంది. ఇంకా రాని వాళ్ళు మన డిజలో మినిమం ఒక 3000 మంది ఉంటుంది. దాని ఆడవాళ్ళు 1200, 1500 మంది. ఆ 1500 మందిలో కనీసం ఒక 1000 మందిని మనం టచ్ చేసే విధంగా ఉండాలి. అంటే మన విషయాలు వాళ్ళకి చెప్పే విధంగా, వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ సమస్యలు మనం వినే విధంగా ఉండాలి మహిళా విభాగంలో అయితే. కాబట్టి అందుకే ప్రత్యేకించి ఈ మగవాళ్ళందరూ ఒక వైపు అయితే, మీరందరూ ఒక వైపు అయితే దాని మెజార్టీ మీరే ఉంటారు. ఎందుకంటే చాలా సందర్భాలలో మీ గ్రూప్ మీటింగ్ కావచ్చు, ఆర్పీ కావచ్చు, ఇంకైనా ఎప్పుడైనా సాయంకాలం మీరు కలిసి మాట్లాడుకునే సమస్యలన్నీ మీరే ఉంటారు. కాబట్టి ఎక్కువ సమస్యలన్నీ మీకే తెలుస్తుంది. సాయంత్రం బయట కూడా ఎప్పుడు కూడా మీరే. ఉదయాన్నే డ్యూటీకి పోతారు, ఏ రాత్రి అంతా తింటారు, వాళ్ళు పడుకుంటారు, వాళ్ళ పని పడుకుంటారు. ఇంటి ముందట ఏదన్నా నీళ్లు రాకున్నా లేదా ఇంకేదన్నా కూడా చిన్న చిన్న విషయాలన్నీ కూడా ఈ సమస్యలు ఉంటాయి. కాబట్టి అవి ఉంటే మీకు తెలియజేస్తే మీ పనులు చేయడానికి సిద్ధంగా ఉంటారు గడ్డం శ్రీనాథ్ గారు అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సమావేశానికి వచ్చినందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.